వెల్కమ్ టు ఐబీటీవీ. సిఐటి ఆధ్వర్యంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు శనివారం సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం విద్యుత్ భవనం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షులు బి లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి నాగబాబులు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో ఎటువంటి రక్షణ లేకుండా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంట్రాక్ట్ కార్మికులకు 46,000 వేతనం ఇస్తుండగా ఇక్కడ మాత్రం 27,000, 21,018 రూపాయలతో 3 రకాలుగా విభజించి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నో సంవత్సరాల మట్టి చేస్తున్నాము. కానీ ఈరోజు ప్రభుత్వం సంస్థలు అందరిని పర్మిట్ చేస్తానని చెప్పింది. మరి యువకాలంలో నారా లోకేష్ గారు కూడా కాంట్రాక్ట్ కార్మికులను ప్రతి ఒక్కరిని మేము రెగ్యులర్ చేస్తామని చెప్పి ఉన్నారు. మరి దానికోసం మేము ఈ ఆందోళన ఏర్పాటు చేస్తున్నాము. మరి రాష్ట్ర సిఐటి తరఫున ఈ కార్యక్రమం చేస్తూ ముందుకు నడిపించాలని, ప్రతి ఒక్క కార్మికుడిని సంస్థలో విలీనం చేసి మరి సంస్థ ద్వారా డైరెక్ట్గా అందరికి వేతనాలు ఇవ్వాలని చిరకాల మాకు ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని మేము నెరవేర్చడం కోసం మేము ఈ కార్యక్రమాలను మేము ముందుకెళ్ళడానికి మేము అన్ని విధాల ఏర్పాట్లు చేసుకుని ఉన్నాము. కానీ మా సమస్య తొందరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. రాజు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గుంటూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు అన్ని జిల్లాల్లో సర్కిల్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా కార్మికులందరూ నేషనల్ అండ్ ఫెస్టివల్ హాలిడేస్ 2018 నుంచి 2022 వరకు రావాల్సి ఉంది. నేటికి కూడా అవి కార్మికుల ఖాతాలో జమ కాలేదు. లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కాంట్రాక్ట్ కార్మికుల కష్టాలన్నీ నాకు తెలుసు, నేను పరిష్కరిస్తా అన్నాడు. అందులో భాగంగానే ఆ విద్యుత్ యాజమాన్యము, గవర్నమెంట్, ప్రభుత్వం రెండు కలుగజేసుకొని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్స్ సంస్థలో విలీనం చేసి కాంట్రాక్టర్ దళారీ వ్యవస్థను రద్దు చేసి కార్మికులకి వేతనము గవర్నమెంట్ ఇవ్వాలి, సంస్థ ఇవ్వాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి దగ్గర 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్మికులు నేటికి కూడా ఆ సంస్థలో తెలంగాణలో 46,000 ఇస్తున్నారు, ఇక్కడ కనీసం 25,000, 15,000 ఇట్లా వ్యత్యాసాలు చేసి కార్మికులు గందరగోళం చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో ముందు రోజుల్లో భారీ ఎత్తున కార్మికులు ఆందోళన చేయడానికి పూనుకుంటున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యము, గవర్నమెంట్ స్పందిస్తారని తెలియజేస్తున్నాము.